హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే వర్షం అయితే 5:30 కల్లా స్టార్ట్ అయింది. ఇంకా చూడండి వర్షం ఎలా పడుతుంది ఏంటది మొత్తం అయితే వీడియో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. వర్షానికి మా ఇల్లు అంతా కారుతుంది, వానకేమో గాలి దుమారం వచ్చి రేకుల చెడ్డు గేదెలకు సావిడి కూడా పడిపోయింది ఫ్రెండ్స్. ఆ రేకులన్నీ కూడా తీసి పక్కన పెట్టాం. గేదెలు అయితే వర్షంలోనే ఉన్నాయి, మేమైతే ఇంట్లో వర్షంలో మంచం మీద కూర్చొని ఉన్నాం. ఫుల్గా పడుతుంది. సో క్లైమేట్ చూడండి ఎలా ఉందో చూపిస్తా చూడండి. అదో చూడండి, మా గేదెలు వర్షంలోనే ఉన్నాయన్నమాట. మా ఇల్లు కారుతుంది, అది కాక సో మా గేదెలు కూడా వర్షంలోనే ఉన్నాయి. ఇక ఏం చేస్తాం, గాలి దుమారం వచ్చేసింది, రేకులు పడిపోయినాయి. మా ఇల్లు అంటావా ఎప్పుడు కారిద్ది ఫ్రెండ్స్, ఎందుకంటే అవి రేకులు పగిలిపోయినాయి అన్నమాట. చూపిస్తాను చూడండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి రాక చాలా రోజులు అయింది. మామూలుగా వీడియో అయితే కొంచెం చేయలేకపోతున్నాను అనమాట, అందుకని తీయట్లేదు. సో వీడియో అయితే కంటిన్యూగా చేస్తాను. మనకు ఒకళ్ళన్నా ఇద్దరన్నా మన సబ్స్క్రైబర్కి మనం వీడియో పెట్టాలన్నమాట, వాళ్ళు మనకు ముఖ్యం కాబట్టి. సో వీడియోస్ పెట్టినందుకు సారీ ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి, చూపిస్తాను. ఈరోజు తీయాలనిపించింది, వర్షం ఈ రకం పడుతుంది, మీకు కూడా చూపిద్దామని, అందుకని అయితే వీడియో తీస్తున్నాను. కరెంట్ అయితే లేదు ప్రజెంట్. సో ఈడైతే చూడండి కరెంట్ లేదు కాబట్టి ఇల్లు అంతా కారుతుంది. మొత్తం అయితే బయట మొత్తం చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చూడండి వర్షం ఎలా కురుస్తుందో. ఇగో చూడండి ఇల్లంతా వర్షమే ఫ్రెండ్స్. చూడండి ఇగో మొత్తం ఇంట్లో వర్షమే. వాటర్ అయితే ఇగో చూడండి బయట వర్షం చూడండి ఎలా పడుతుందో ఫ్రెండ్స్. ఇక మొత్తం ఇల్లంతా కురుస్తుంది ఫ్రెండ్స్ వర్షం. వర్షం మా ఇంటికి రేకులు పగిలిపోయినాయి ఫ్రెండ్స్, అందుకని వర్షం పడి మొత్తం కారుతుంది. సో మేమైతే ప్రజెంట్ ఇక ఒకటే మీదే పడుకొని ఉన్నాము. ఈ మంచం మీద కూర్చుంటున్నాం కాబట్టి వర్షం అనేది పైకి మంచం మీదకి రావు కాబట్టి మంచం మీద కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇంక బండ్ల కింద కూడా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. చూడండి ఎలా వెళ్తున్నాయో. ఇదిగో మా చింటూ బొబ్బ ఉంది. చింటూ చింటూ ఇటు చూడు, ఇట్రా చింటూ. పాపం వర్షంలోనే బొబ్బుంది ఫ్రెండ్స్, అది కూడా ఇల్లంతా కారుతుంది కదా. ఇక చూడండి నురుగులు ఎలా వస్తున్నాయో వర్షం. ఆ మంచం కూడా వానలో తడిచిపోతుంది ఫ్రెండ్స్. మా ఇల్లు కారుతుంది. పొద్దున్నే 5:30కి మొదలేసింది ఫ్రెండ్స్ వర్షము. ఇది వచ్చేపాటికే గేదెలకు మిక్చర్ కుర్చీలో పెట్టాం తడిచిపోకుండా. ఇంకా చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. ఇక వాటర్లోనే నడుస్తున్నాము. ఇక మిషన్ కిందకి కూడా వెళ్తున్నాయి. ఇక వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. హాయ్ చెప్పు. మార్నింగ్ పొద్దున్నే 5:30కి ఫ్రెండ్స్. ఇక మా గేదెలకు వర్షంలోనే పడుకొని ఉన్నాయి. చూడండి ఎలా పడుతుందో వర్షం.
ఇదిగో ఫ్రెండ్స్, ఈ మంచం కూడా వర్షంలోనే ఉంది. ఇది కూడా మాకు ఒకే వర్షంలోనే బొబ్బుంది. రాత్రి వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇగో చూడండి ఎలా పడుతుందో. వర్షంలోనే బొబ్బున్నాయి మా గేదెలు. సో సావిడి కూడా పడిపోయింది ఫ్రెండ్స్. ఇగో చూడండి వర్షానికి పడిపోయింది. అది పట్ట వేసాము, వానకి కూడా పట్ట ఆగట్లేదు అన్నమాట. ఇగో చూడండి అన్నమాట వర్షానికి ఎలా ఉందా. రేకులు అయితే ఇక ఓడది ఇక పగిలిపోయినాయి ఫ్రెండ్స్. మొత్తం ఇక పక్కన పెట్టామన్నమాట. వర్షంలోనే పడుకొని ఉన్నాయి ప్రస్తుతానికి. సో గేదెలు మేము మొత్తం వర్షంలోనే ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడుతుంది, ఇంట్లో వానలో కూర్చున్నాము. ఫాలో అవ్వండి మా ఛానల్ని, లైక్ కొట్టండి. ఇక లైక్ కొట్టి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక చూడండి వర్షం ఎలా పడుతుందని చెప్పు. చూడండి ఫ్రెండ్స్ ఎంత చండాలంగా పడుతుందో. అది పొడుకుంటుంది బురదలోనే.